హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. మీరు thumbnailలో చూసినట్టే ఎస్ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై ఈ పర్టిక్యులర్ ప్లేస్కి. ఇంకా నేను ట్రిప్ వీడియోస్ ఇప్పటి వరకు నియర్లీ 4 to 5 పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి లాస్ట్ వీడియో ఆ ట్రిప్ సిరీస్లో. సో ఇంకా లాస్ట్ 2 days అనుకోవచ్చు. వైల్ వీఆర్ కమ్మింగ్, అరే అప్పుడే మనం స్పెండ్ చేసిన 4 days పాస్ట్ అయిపోయింది, మెమరీస్ లాగా అయిపోయాయి అని చెప్పేసి నాకు ఎక్కడో ఒక దగ్గర అలా అరే ఐమ్ గోనా మిస్ దిస్ ప్లేస్ అని అయితే అనిపించింది. సో అంటే ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టే ఒక్కొక్కరు గోవాని ఒక్కొక్కలా ఎక్స్ప్లోర్ చేస్తారు. మేము ఇలా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇంకా లాస్ట్ డే ముందు రోజు అనుకుంటా అంతే. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నాకంటే. ఈ జీప్లో కూర్చున్న దానికన్నా అంటే ఓన్లీ మనకి ఆ మూవ్మెంట్స్ తెలుస్తున్నాయి ఎంత హార్డ్గా ఉన్నాయో. పక్కన రాడ్స్ ఎంత గట్టి పట్టుకున్నామంటే ఇంకొంచెం ఏమైనా అటు ఇటు అయితే రాడ్స్ కూడా వచ్చేస్తాయి అన్నది గట్టి పట్టుకున్నాము. బట్ ఎలా వెళ్తుంది కార్ అనేది మనకు తెలియదు కదా, మనం దాంట్లోనే ఉన్నాం కాబట్టి. వెనకాలే ఇంకొక జీప్ వచ్చేసరికి అమ్మ ఇంత కింద మీద పడుతుందా కార్ అని అయితే అప్పుడు తెలిసింది. బట్ డెఫినెట్లీ నాకు ఈ రైడ్ నేను బాగా ఎంజాయ్ చేసింది అయితే వెనకాల కూడా ఒక కార్ వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేశాను. అండ్ లుక్ ఎట్ దాట్. ఇదేంటంటే మనకి సౌత్ గోవాలో బటర్ఫ్లై బీచ్కి వెళ్ళడానికి కంప్లీట్ అక్కడ వర్షాలు ఉండడం వల్ల ఆ 3 days ఇలా సర్వీసెస్, జీప్ సర్వీసెస్ ఉన్నాయి, ఆఫ్ రోడింగ్ సర్వీసెస్. ఒక్కొక్కరికి అరౌండ్ 150 అలా తీసుకుంటున్నట్టున్నారు. 150 ఆర్ ఐ డోంట్ రిమెంబర్, బట్ బిట్వీన్ 150 to 300 లోపు అనుకుంటా పర్ పర్సన్. అంటే అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ దింపడానికి పార్కింగ్ దగ్గర. సో ఇట్స్ టూ గుడ్. ఒక దాంట్లో అరౌండ్ 6 members అకామిడేట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా ఇది ముందు రోజు ఈవినింగ్. నెక్స్ట్ డే వీఆర్ గోనా లీవ్ దిస్ ప్లేస్. సో కమ్.
సిరీస్. ఇప్పుడు నేను మెయిన్గా ఇలా వచ్చి కూర్చున్నందుకు ఒక మెయిన్ రీజన్ ఉంది. ఏంటంటే మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే మన సైడ్ నుంచి కూడా ఏదో ఒక టిప్స్ రావాలి. నేను పర్ఫెక్ట్ కొంచెం ఒక హల్దీ అవుట్ఫిట్ అండ్ ఒక మెహందీకి సంబంధించిన అవుట్ఫిట్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గా పర్చేస్ చేసినవి. ఐ నో చాలామంది మన హాల్ వీడియోస్ మిస్ అవుతున్నారు అని చెప్పేసి ఇది చిన్న కిక్ స్టార్ట్ అనుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ నేను ఇప్పుడు చూపిస్తున్నానంటే లింక్ అయితే పక్కా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మెహందీ అవుట్ఫిట్ చూపించేస్తాను. సో మెహందీ అవుట్ఫిట్ వచ్చేసి నేను బీబా నుంచి తీసుకున్నాను. అ బిట్ కాస్ట్ ఉంది బట్ ఇట్ లుక్స్ అమేజింగ్. చాలా మంచి కలర్. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇదన్నమాట, ఇలా ఉంటుంది. ముందు మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది, మనకి డీటెయిలింగ్ చిన్నగా ఉంటుంది. ఇది హైలో టాప్లో ఉంటుంది. ఎల్బో ఆర్ 3/4 హ్యాండ్స్ లాగా వస్తాయి. చాలా మంచి కలర్, బేసికలీ బాగా ఎలివేట్ అవుతుంది వేసుకుంటే ఇది. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి దీనికి ప్యాంట్స్, ధోతీ ప్యాంట్స్ లాగా వస్తాయి. చాలా మంచి ఫ్లేర్ వచ్చి ఇలా ధోతీ ప్యాంట్స్ లాగా వస్తాయి అన్నమాట. సో దీనికి ఎలాస్టిక్ ఉంది, బ్యాక్ ఎలాస్టిక్, ఫ్రంట్ ఇలా ఉంది. సో ఇవి అసలు పేరప్ చేసుకుంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను గెట్ రెడీ విత్ మీ షార్ట్స్ లాగా పెడతాను. అండ్ ఆల్సో వీలైతే ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ లాగా పెడతాను, చెక్ చేయండి. ప్రస్తుతానికి వీడియో అయితే ఇలా చూపిస్తున్నాను, బట్ పక్కా షార్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకొకటి చాలా సింపుల్, మనం హల్దీకి ఇప్పుడు మొత్తం మనకి ఎల్లో అనేది చాలా అలవాటు అయిపోయింది కదా. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా యూ కెన్ గో విత్ వైట్ అండ్ బ్లూ థీమ్. సో ఇది మంచి కాటన్, మీకు హల్దీలో అంతా వాటర్ అది వేస్తారు కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది, చిరాగ్గా ఉండకుండా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. దీనికి కింద వచ్చేసి మనకి లేస్ డీటెయిలింగ్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర. అండ్ అనార్కలి టాప్ లాగా ఉంటుంది. అసలు దానికనే కాదు, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కూడా హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. ప్యాంట్స్ ఆర్ స్ట్రైట్ కట్. సో ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వస్తాయి అండ్ ఎలాస్టిక్ ఎట్ ద టాప్. అండ్ దిస్ ఇస్ హాఫ్ చున్నీ. చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది కూడా మంచి కలర్, ఇలా బ్రైటన్ అప్ అవుతారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా అనిపిస్తుంది, సటిల్గా అనిపిస్తుంది. సో దోస్ ఆర్ ది 2 అవుట్ఫిట్స్ ఐమ్ షోయింగ్ ఫర్ యూ ఫర్ దిస్ కమింగ్ వెడ్డింగ్ సీజన్. జస్ట్ స్టార్టింగ్ మనకి ఆ వెడ్డింగ్ రిచువల్స్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి కదా, అప్పుడు స్టార్టింగ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. బట్ ద ఫస్ట్ వన్ విచ్ ఐ హ్యావ్ షోన్ యూ, అది అయితే మెహందీకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఇండో వెస్టర్న్ వేర్ లాగా. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇలానే ఇంకొక వెడ్డింగ్ సిరీస్కి సంబంధించి ఇంకొక 2 ఈవెంట్స్కి సెట్ అయిపోయే డ్రెస్సెస్ అయితే చూపించేస్తాను. మ్యాక్సిమం డ్రెస్సెస్ చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫర్ బ్రైడ్స్ అనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బ్రైడ్స్ మేడ్స్, కజిన్స్, ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉంటే ఇవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. విల్ గో సింపుల్ అండ్ సోబర్, అలాంటివి చూపించేస్తాను. ప్లీజ్ చెక్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్.